మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కొత్త ప్రాజెక్టులతో సందడి చేయనున్నారు. వెంకటేష్ జూనియర్ ఎన్టీఆర్తో 2 భారీ సినిమాలు ఖరారయ్యాయి. నిర్మాత నాగవంశీ అధికారికంగా ప్రకటించారు. ఈ కలయిక అభిమానుల్లో భారీ అంచనాలు రేకెత్తిస్తున్నాయి. తెలుగు సినిమా అభిమానులకు శుభవార్త. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తన తదుపరి చిత్రాల కోసం వెంకటేష్ జూనియర్ ఎన్టీఆర్లతో జతకట్టనున్నారు. నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఈ విషయాన్ని ఎక్స్లో స్వయంగా ప్రకటించారు. రామ్ చరణ్, అల్లు అర్జున్లతో సినిమాలు అనే వార్తలు కేవలం ఊహాగానాలని స్పష్టం చేశారు. త్రివిక్రమ్ తొలుత వెంకటేష్తో సినిమా ప్రారంభించనున్నారు. ఆ తర్వాత ఎన్టీఆర్తో ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ 2 చిత్రాలను హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మించనుంది. గతంలో వెంకీతో నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి వంటి బ్లాక్ బస్టర్లకు త్రివిక్రమ్ రచయితగా పనిచేశారు. ఈ కొత్త కాంబో సినీ ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. జులై లేదా ఆగస్టులో వెంకటేష్ సినిమా షూటింగ్ మొదలవనుంది. సంతానం నటించిన డెవిల్స్ డబుల్ నెక్స్ట్ లెవెల్లో ఓటీటీలోకి వచ్చేసింది. హాస్యం హారర్తో కూడిన ఈ చిత్రం జీ5లో తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్లో ఉంది. సినీ విమర్శకుడి పాత్రలో సంతానం మెప్పించగా సెల్వరాఘవన్, గౌతమ్ మీనన్ కీలక పాత్రల్లో ఆకట్టుకున్నారు. డెవిల్స్ డబుల్ నెక్స్ట్ లెవెల్ సినిమా ఇప్పుడు జీ5లో స్ట్రీమింగ్ లో ఉంది. సంతానం సినీ విమర్శకుడు కిస్సా పాత్రలో నవ్వులు పూయిస్తాడు. సెల్వరాఘవన్ పిచ్కాక్ ఇరుదయరాజ్ గా, గౌతమ్ మీనన్, గీతికా తివారీ కీలక పాత్రల్లో మెరిశారు. కథలో కిస్సా ఓ విచిత్రమైన సినిమా స్క్రీనింగ్ కి వెళ్లి అక్కడ సినిమా ప్రపంచంలో చిక్కుకుంటాడు. ఆ సినిమాలోని భయానక హాస్య అంశాల మధ్య తన కుటుంబాన్ని కాపాడుకుంటూ బయటపడే ప్రయత్నం చేస్తాడు. ఎస్ ప్రేమ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం థియేటర్లలో మంచి ఆదరణ పొందింది. ఇప్పుడు జీ5లో తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో అందరినీ అలరిస్తోంది. మంచు విష్ణు నటించిన కన్నప్ప సినిమా ట్రైలర్ లాంచ్, ప్రీ రిలీజ్ వేడుకలు అనూహ్యంగా వాయిదా పడ్డాయి. అహ్మదాబాద్ విమాన దుర్ఘటన కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. మంచు విష్ణు హీరోగా ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన కన్నప్ప చిత్రం ట్రైలర్ లాంచ్, ప్రీ రిలీజ్ ఈవెంట్ ఊహించిన విధంగా ఒకరోజు వాయిదా పడింది. ఇండోర్లో జరగాల్సిన ఈ గ్రాండ్ ఈవెంట్ కోసం తెలుగు, హిందీ మీడియా సిద్ధంగా ఉంది. కానీ గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదం దేశాన్ని కలిచివేసింది. ఈ దుఃఖ సమయంలో వేడుకలు నిర్వహించలేమని మృతుల కుటుంబాలకు సంతాపంగా విష్ణు ఈ నిర్ణయం తీసుకున్నారు. బాధితులకు నా ప్రార్థనలు అని ఆయన భావోద్వేగంతో తెలిపారు. ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ వంటి స్టార్లతో రూపొందిన ఈ సినిమా ఎన్నో సవాళ్లను అధిగమించి జూన్ 27న థియేటర్లలోకి రానుంది. అభిమానులు, ప్రేక్షకులు ట్రైలర్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.